ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఇదిగో, తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనము. తూర్పు దేశపు జ్ఞానులకు ఒక నక్షత్రము యేసయ్య ఉన్న స్థలాన్ని ఎలా చూపిందో, అలాగే యేసును నమ్మిన వారు నక్షత్రం వలె ప్రకాశిస్తూ ఇతరులకు యేసయ్యను పరిచయం చేసేవారిగా ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆరాధన జరిగే స్థలాలని వారికి చూపించాలి. దానియేలు గ్రంథంలో చెప్పబడుతున్నట్లుగా బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ఎవరైతే యేసయ్య వైపు అనేకులను త్రిప్పుతారో వారు ఆకాశంలోని నక్షత్రం వలె ప్రకాశిస్తారు. మనము పరిచయం చేయాల్సింది మన ఆస్తులను కాదు, మన యొక్క అంతస్తులను కాదు, మన యొక్క హోదాను కాదు. మనం మన దేవుణ్ణి పరిచయం చేయాలి. దేవుడు తన ప్రజలు నక్షత్రం వలె ప్రకాశిస్తూ మార్గము చూపేవారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఒక్కసారి మనము దేవుని వాక్యపు వెలుగులో పరీక్షించుకోవాలి. లేచి సూర్యుని వలె ప్రకాశిస్తూ, చంద్రుని అంత అందమైన గుణము కలిగి, మెరుపు వలె ప్రకాశిస్తూ, హిమము కంటే తెల్లదైన పవిత్రతను కలిగి యేసయ్య వద్దకు ఇతరులను నడిపించే నక్షత్రం వలె మనం ఉందాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.